నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు నిన్న ఏదైతే సీఎంని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి. అసలు కేసీఆర్ వెంటనే కూడా పీకలేదని చెప్పేసి కూడా చాలా ఒక గుప్సాగరంగా మాట్లాడారు. ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ నాయకులు అందులో మొట్టమొదటిగా కేటీఆర్ గారు ఒక నీచ నిక్రమైన ఒక వ్యక్తి. ఎందుకు అంటే ప్రతిసారి మమ్మల్ని ఏం పీకలేరు అంటాడు, మమ్మల్ని ఒక ఇంటికి కూడా పీకలేడు అంటాడు. నువ్వు తెలంగాణ బిడ్డవు, నేను పాలమూరు బిడ్డను, పక్క తెలంగాణ మాది పాలమూరు. నేను ఒకటే నీకు సవాల్ విసురుతున్నా, నిన్ను పీకుదామన్నా నీ నెత్తిలో బొచ్చు కూడా లేదు. ఏం పీకాలే నిన్ను? పీకలేరు అంట. తెలంగాణలో సొమ్ము తిని మమ్మల్ని ఏం పీకలేరు అంటే వేంద్రబాయి తొక్కితే పాతంలో పడ్డరు. మళ్ళీ అయినా కూడా నువ్వైతే నీ బుద్ధి మారదు. నువ్వు సోషల్ మీడియా పింక్ మీడియాలో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు వాళ్ళు. మా కేసీఆర్ మా కేటీఆర్ దేవుళ్ళు తెలంగాణ తెచ్చిండ్రు వీళ్ళు వాళ్ళు అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉండి నిజమైన నాయకులైతే ఎందుకు ఓడిపోయినరు? ఎందుకు గవర్నమెంట్లో ఎందుకు అధికారంలోకి రాలేదు? ఏదో ఇలా జాతిపిత కొడుకు అని నువ్వు అంటున్నావు కదా, ఏదో కేసీఆర్ కొడుకు అని చెప్పి నేను సిరిసిల్లలో గెలిపిస్తే నువ్వు అన్ని లత్కోర్ పనులు చేసుకుంటా రేవంత్ రెడ్డి గారి మీద పొద్దున్న లేసి రేవంత్ రెడ్డి గారు దుమ్ము వేయడం తప్ప నీకు ఇంకో పని లేదు. రేవంత్ రెడ్డి మీ మొగడని ఎప్పుడో చెప్పిన నేను, మీ అయ్యను ఈరోజు ఈడీ ఆఫీస్కి పిలిపించిండు. నిన్ను పోలీస్ స్టేషన్లో నేను కోర్టు చుట్టూ తిప్పుతుండు. నీ చెల్లె తివార్ జైలుకి పోయింది. ఏం బతుకులురా మీ బతుకులు కల్వకుంట్ల ఫ్యామిలీ? ఇవాళ ఎక్కడైనా చరిత్రలు ఉందారా? ఒక సీఎం బిడ్డ తివార్ జైలుకి పోయినట్టుందా ఏదైనా? ఇవాళ చెల్లె ఫామ్ హౌస్లు ఉంటేనేమో నువ్వు ఎన్నో గల్లీలు ఉంటావు, నువ్వు గల్లీలు ఉంటేనేమో నీ చెల్లెనేమో ధర్నా షోకాడు ఉంటుంది. మీరు అసలు ఏంది? అసలు కేసీఆర్కి మీరు వారసులా లేకపోతే కేసీఆర్కి మీరు దెయ్యాలా? అసలు ఏందో అర్థం కావట్లేదు తెలంగాణలో. తెలంగాణ ఏం జరుగుతుంది అనేది కూడా అవగాహన లేదు మీకు. రేవంత్ రెడ్డి గారు మీ చెల్లెలాగా నీలాగా దొడ్డిదారిలో ఇవాళ పదవులు తెచ్చుకోలే. ఒక ప్రజలు ఇచ్చిన సీఎం అది. ఇవాళ రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నావు అంటే నువ్వు శివాలయాల మీద చిల్లలు పడేస్తారు చూడు, అవి ఏరుకోనికే నువ్వు అమెరికాకి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు. నువ్వు చిల్లర రాజకీయాలు నువ్వు చేస్తున్నావు, చిల్లర ఏరుకోవటం నువ్వు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి గ్రామాలకు పోయి చెప్తారు. ఇవాళ సన్నబియ్యం మొదలు పెడితే ఇంద్రమ్మ ఇండ్ల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తుండు. క్రీడా శాఖ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్క శాఖను ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాడు. నీకు అద్దప్ప నీకు నోరు బారేసుకుని తప్ప ఏం మాట్లాడుతూ అహంకారము, నీ అహంకారమే మీ పతనానికి దారి తీసింది. అయినా మీకు సిగ్గు లజ్జలు ఇంకా ఏం రావు. తెలంగాణ ఉద్యమకారుని అంటావు. మీ అయ్య ఏం చెప్పిండు? తెలంగాణ ఇయ్యూరి, మేమిద్దరమే ముసలోళ్ళలో ఉన్నాం, కాపల కుక్కలు ఉన్నాం, మేము కాపల కుక్కలాగా ఉంటామని చెప్పారు. మరి మీరు ఎడికెళ్ళి వచ్చిర్రు? పిల్లన కుక్కలు ఎడికెళ్ళి వచ్చిర్రు? వచ్చేసి అమెరికాకి వెళ్ళి వచ్చేసి తెలంగాణ మీద పడి మొత్తం దోసుకొని తిన్నారు. ఇవాళ కోట్లకు ఈడీలకు అవును విచారణ జరుగుతున్నప్పుడు ఎవడైనా రావాల్సిందే. ఓ జేబు దొంగని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు, 100 రూపాయలు జేబు దొంగని. అనుమానం ఉన్నప్పుడు విచారిస్తారు, రావాలి విచారణ. మేము అనలే దొంగలని మీరే అనుకుంటున్నారు. దొంగలు మమ్మల్ని దొంగలు అంటారు. రేవంత్ రెడ్డి అంటేనే మీకు అంత మామూలు కాదు. మామూలు అసలు మీకు ఇవాళ మా అయ్యను ఏం చేయలేరు అన్నారు చూడు. ఏం చేయకుండానే ఇవన్నీ తీసుకొచ్చినామా? ఏం చేయకుండా అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇవాళ మీ అయ్య ఫామ్ హౌస్కి పరిమితం అయిందంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి వల్లనే. రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడినావు అనుకో ఇంకొకసారి చిల్లర రాజకీయాలంటే నాలుక కోసేస్తాం. తెలంగాణ ప్రజలు చెప్తున్నా కదా. ఇవాళ పింక్ మీడియా లేకపోతే మీ బతుకులు ఎక్కడున్నాయిగా? మిమ్మల్ని నమ్ముకున్న మొత్తం నాశనము. సోషల్ మీడియా కాదు, తెలంగాణ ఉద్యమకారులు నాశనమయ్యారు, బతుకులు బస్టాండ్లు చేసిరు. ఇవాళ మీరు ఉసురుట్టిన దాక్తాది. అందుకే కదా మీ కుటుంబం చెట్టుకోరు గుట్టుకోరు తిరుగుతున్నారు. ఇవాళ పాపం ఆ ముసలాయన ఇవాళ ముసలోడిని తీసుకొచ్చి ఇవాళ బతుకున్నప్పుడే పిండాలు పెట్టే రీతిగా తండ్రి కొడుకు ఇలా 2 పిల్లలు చేస్తున్నారు. ఇవాళ మీ చెల్లె రాజకీయాలు ఏందయ్యా? ఏం రాజకీయాలు చేస్తున్నారు? ఒక్కసారి నీ చెల్లె దగ్గరకు పోయి మాట్లాడిపో నీ సకదనం. రేవంత్ రెడ్డి పీకడో చూపిస్తాను తర్వాత. పొద్దున్న లేసి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకుందా అసలు? నువ్వు ఒక 2 సార్లు మినిస్టర్ పదవి చేసినావు, ఏం మాట్లాడాలో తెలియదా? చదువుకోలే, జ్ఞానం లేదు. ఓ జాతిపిత బిడ్డవంటున్నావు కదా, ఆ మాత్రం బుద్ధి లేదు. సిగ్గుండాలి మాట్లాడనీకే. ఇంకొకసారి పీక్తా అంటే నీకు అసలు పీకడం కాదు, నెత్తిలో అసలు ఇంటికి కూడా లేకుండా చేస్తాం.